20 class. Yeah, right now. టుడే మనందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదా అందరం కూడా. ఏంటిది అంటే మనం కూడా ఏం చేసేసామంటే మన యొక్క టెక్నాలజీస్ అన్నీ కూడా ఏం చేసేసామంటే జస్ట్ 1 సెకండ్ లో మనందరం కూడా బ్యాక్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మనందరం కూడా ఏం చేసాము, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి కంప్లీట్ చేసేసుకున్నాము. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము, డేటాబేస్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసేసామంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో పైథాన్ అనే కోర్సులోకి మనం ఎంటర్ అయిపోవడం అనేది జరిగిపోయిందనమాట. అంటే మనందరం కూడా చాలా రోజుల నుండి మనందరం కూడా అనుకుంటున్నాం కదా పైథాన్ 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 అనేసి. సో మనం ఇప్పటి నుండి ఈ రోజు నుండి మనం ఎవ్రీడే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ 2 to 3 months అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే కోర్సుని మాత్రమే ఏం చేస్తామంటే రియల్ టైమ్ సినారియోస్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే దాని మీద ఫుల్గా మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తాం అనమాట. ఈ పైథాన్ అనేది మనం నేర్చుకోవాలంటే నాట్ ఓన్లీ ఏ సింగిల్ డే, అంటే మనం ఒక్క రోజులోనే మనం ఏం చేయగలమంటే ఈ పైథాన్కి సంబంధించిన ప్రోగ్రామ్ని మొత్తాన్ని కూడా ఏం చేయగలమంటే ఒకే రోజులు అనేది ఎప్పుడు కూడా మనం చేయలేమన్నమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేస్తామంటే దీనిలో ఉన్న ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఏదైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏవైతే మనందరికీ అవసరం అవుతాయో అవన్నీ కూడా ఏం చేస్తామంటే ఫ్రమ్ ద స్క్రాప్ నుండి డీటెయిల్డ్గా విత్ మోర్ ప్రాజెక్ట్ వర్క్స్తో మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ అనే కోర్సుని మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంత అడ్వాన్స్డ్ థింగ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనము కాన్సెప్చువల్ లెవెల్లో బాగా స్ట్రాంగ్గా ఉంటామో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ పైథాన్ అనేది మనం స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్లో వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ ఫస్ట్ 1 or 2 days ఏం చెప్తానంటే ఈ ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని ఈ ఫండమెంటల్స్ని బాగా అర్థం చేసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే పైథాన్ మాడ్యూల్స్ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం నేర్చుకునే ప్రతిదీ కూడా ఏం కావాలంటే డీటెయిల్డ్గా కనుక మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీద మనం ఏం చేయొచ్చు అంటే చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. అంటే మనందరం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఏంది, ఏదైతే ఒక లాంగ్వేజ్ మీద మనం ఫుల్ పర్సెప్షన్గా అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉంటామో ఆటోమేటిక్గా రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా పడలేదో అప్పుడు మనం ఏమవుతామంటే జాబ్స్లో కానీ ఇంటర్వ్యూ పర్స్పెక్షన్లో కానీ ఇంకా బోల్డ్ అన్ని వేస్లో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని రకాలుగా మనం ఏం చేస్తామంటే సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఫండమెంటల్స్ని బాగా స్ట్రాంగ్గా చేసుకోవడం అనేది ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. రైట్ నో ఈరోజు మనం పైథాన్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే టుడే మనం డిస్కస్ చేసుకునే ఎజెండా అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ రోజు యొక్క సెషన్ ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అనే దాన్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుందాం. ప్రోగ్రామింగ్ పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం కదా. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అనే కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుందాం. ఇలా ఇంట్రడ్యూస్ చేసేసుకోవాలంటే ఒకే రోజు మొత్తం ఇంట్రడ్యూస్ చేసుకోలేం కదా. అందుకోసం ఈ రోజు సెషన్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏంటంటే ఇంట్రడక్షన్ అంటే బేసిక్గా కొన్ని ఫండమెంటల్స్, ఏ టెక్నాలజీ అయినా సరే మనం నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్స్ మీద మనం మోస్ట్ స్ట్రాంగ్ అనేది ఉండాలన్నమాట. అందుకోసం మనం ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే బేసిక్ టెర్మినాలజీస్, అంటే మనం ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం వాడే ఆ వాడుక భాషలో మనం వాడే ఫండమెంటల్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ డిస్కస్ అనేది చేసేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ అసలు మనం ఎందుకు పైథాన్ అనేది మనం జాయిన్ అవ్వాలి, మనం ఎందుకు పైథానే తీసుకోవాలి, మనందరం కూడా పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, వై అసలు మనం పైథాన్నే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అనే దాని గురించి కూడా మనం ఏం చేద్దామంటే
ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. అలానే మనం ఏం చేద్దామంటే, మీ అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేసేసారు కదా, పైథాన్తో మనం బోల్డ్ అని చేయొచ్చు అనమాట. పైథాన్ యూజ్ చేసి మనం ఒక క్యాలిక్యులేటర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అలా క్యాలిక్యులేషన్లో ఏమేమి ఉంటాయి, క్యాలిక్యులేటర్లో మనం ఏమేమి చేస్తాము, ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిఫికేషను, ఇలా బోల్డ్ అని చేస్తాం కదా. వీటన్నిటిని కూడా ఏమంటారంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. అంటే మనం ఒక పైథాన్ యూజ్ చేసేసి ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటి కూడా సెకండ్స్ ఆఫ్ ద టైంలో ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు అని ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? ఓకేనా? ఈజ్ ఇట్ ఆడిబుల్ క్లియర్లీ? ఈజ్ ఇట్ విజిబుల్ ఆర్ ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్? ఓకే, ఓకే దెన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకునే మొదలు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రోజు యొక్క సెషన్ ఎజెండాని మనం అచీవ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్లో స్టార్ట్ చేద్దాం. అదేంటిదంటే ఇంట్రడక్షన్ టు ద ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, అసలు ఈ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుందాం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇంట్రడక్షన్, ప్రోగ్రామింగ్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి కొన్ని ఫండమెంటల్స్ అనేవి కావాలన్నమాట. అక్కడి నుండి మనం ఏం చేద్దామంటే స్టార్ట్ అనేది చేసేద్దాం. అంటే మీరందరూ కూడా స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వగానే మీరు ఏం చేస్తారు, ఒకేసారి 10th క్లాస్ ఎగ్జామ్ రాసేయలేము కదా. ఎల్కేజీ, యూకేజీ అట్లా మనం ఏం చేస్తాం, స్టెప్ బై స్టెప్ అనేది మనం గ్రో అవుతూ ఉంటాం కదా. అందుకోసం మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ పైథాన్ అనేది చేసుకోవాలంటే మనకు కొన్ని ఫండమెంటల్స్ అనే వాటి నుండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. దానిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే సాఫ్ట్వేర్. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఫండమెంటల్స్ గురించి, రెగ్యులర్గా వాడే ఈ ఫండమెంటల్ టెర్మినాలజీస్ గురించి చూద్దాం అనమాట. మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఏటితో వర్క్ చేస్తామంటే సాఫ్ట్వేర్స్తో వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అనేది ఈరోజు సెషన్లో చూద్దాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్. అంటే ఏంటిది అనేది చూద్దాం. అంటే మీ అందరికీ తెలుసు కదా, మీ ఇంటి పక్కన ఎవరైతే జాబ్ చేస్తారో ఏం జాబ్ అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఏందిరా సాఫ్ట్వేర్ అంటున్నారు అనేది దీన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనుకున్నాం. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సాఫ్ట్వేర్ అంటే మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పాను, ఏంటిదో తెలుసుకోవడానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పేసేసి దాని ఆధారంగా ఈ సాఫ్ట్వేర్ అంటే ఏందో చూద్దాం. ఓకే, మనకి మార్కెట్లో ఏమున్నాయంటే ఇప్పుడు కరోనా డేస్లో మనం అందరం ఏం చేసేసాము, ఒక పచారీ షాప్కి వెళ్ళేసి సరుకులు తెచ్చుకోవాలనుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళకి కరోనా వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని పంపిస్తున్నారు. వాళ్ళకి తెలియాలంటే సరుకులు అంటే మీ అందరికీ తెలుసు కదా, సరుకులు అంటే హార్డ్వేర్. అంటే మనందరం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, హార్డ్వేర్ అంటే మన కంప్యూటర్ని ఆన్ చేసినప్పుడు ఏవైతే స్క్రీన్ మీద కనపడతాయో వాటిని ఏమంటారు, సాఫ్ట్వేర్స్ అంటారు. ఏవైతే షట్ డౌన్ చేయగానే మన కంటికి కనపడతాయో వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అని మనం చెప్పుకున్నాం కదా. అంటే సరుకులు అనేది ఒక హార్డ్వేర్ అనుకుందాం. కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు ఇంటికి తీసుకురావాలి. ఇలా ఇంటికి తీసుకురావాలంటే కొత్త పిల్లోడు కనుక వచ్చాడు అనుకో, వాడికి ఏం చేస్తాం, ఫస్ట్ టైం కనుక షాప్కి వెళ్తున్నాడు అనుకో, వాడికి మనం ఏం చేస్తాము, రే అబ్బాయి ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి లిఫ్ట్ దిగు, ఆ లిఫ్ట్ తర్వాత తిరిగితే రైట్ రోడ్ వస్తుంది, ఆ రైట్కి వెళ్ళు, ఆ తర్వాత వీధి చివరిలో ఒక లెఫ్ట్కి తిరిగితే ఇంకొకటి వస్తుంది, 4 అడుగులు వెయ్యి, అక్కడ ఏంటంటే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో సరుకులన్నీ ఇస్తారు, తీసుకొని రా అని చెప్తాం. అంతేనా కదా. అంటే మనం ఏం చూస్తున్నాం, ఒక పిల్లవాడికి మనం ఏం చూస్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూస్తున్నాం. ఏం తెచ్చుకోవడానికి, హార్డ్వేర్ని తెచ్చుకోవడానికి. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంది అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి అనమాట. దేనికి, హార్డ్వేర్కి ఏం చేస్తాయి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఇచ్చే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుందంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఏం చేస్తుందంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే అదేంటిదో మనకు తెలియదు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే హార్డ్వేర్కి పలానిది చూయించు, పలానిది చేయు, పలాని దాన్నే చేయించు, పలాని దాంతో ఇలా చేయు అని ఏం చేస్తుందంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని హార్డ్వేర్కి ఎవరిస్తారంటే సాఫ్ట్వేర్ అనేది ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాను కదా, సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడిని లగేజ్ తీసుకురారా అన్నాను. అప్పుడు వాడికి ఏం చెప్తాం మనము, స్ట్రైట్కి వెళ్ళరా, తర్వాత అక్కడ లగేజ్ ఉంటుందిరా, దాన్ని ఎత్తుకోరా, తల మీద పెట్టుకోరా, దాన్ని ఇంట్లోకి తీసుకురారా అనేసి వాళ్ళకి మనం ఏం చెప్తాము,
చెప్తా ఉంటాం కదా, ఈ చెప్పే వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఇవ్వడాన్ని ఏమంటారంటే వాటిని సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి అనేది ఇస్తుందన్నమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏంది? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్. హార్డ్వేర్కి ఎవరైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తారో వాళ్ళని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే మా వసంత అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రోగ్రామింగ్ అనేది రాస్తుంది. ప్రోగ్రామింగ్ అనేది రాస్తుంది అనుకో, నేనేం చేస్తున్నాను? ఆ అమ్మాయి రాసే ప్రోగ్రామింగ్ని ఏమనుకున్నా అంటే ఒక హార్డ్వేర్ అనుకున్నాను. ఆ అమ్మాయికి నేనేం చేస్తాను? అమ్మ పలాంది రాయినానా, పలాంది చేయనానా, పలాంది దాంతో ఇట్లా చేయనానా అని చెప్పాను. అంటే నేనేం చెప్తున్నాను? ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంట్లో బట్టలు అనేది ఉతుకుతుంది అనమాట. ఆ అమ్మాయికి తెలియదు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే అమ్మ కొంచెం సర్ఫ్ అయినానా, దాంట్లో నీళ్ళు అయినానా, తర్వాత దాన్ని రింజి చేయనానా, దాన్ని ఆరేనానా, ఇట్లా చెప్తా ఉంటారు కదా. అంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ చెప్పడం వల్ల ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ పనులు చేయగలుగుతుంది. ఎవరైతే హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తారో వాళ్ళని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారనమాట. అంటే మీ అందరికీ కూడా అర్థమైనట్లన్నా సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంక రిమైనింగ్ ద థింగ్స్ అన్నీ మనకు అనవసరం అనమాట. హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. కళ్యాణ్, నీకేమన్నా డౌట్ ఉందా? ఓకే. ఆఫ్టర్ దట్ మనం మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే కోడింగ్ ప్రోగ్రామింగ్ అని అంటాం కదా. అంటే మరొక ఫండమెంటల్ థింగ్ ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఒక ఫండమెంటల్ అనేది నేర్చేసుకున్నాం. ఏంటిది? సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పేశాను. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు ద హార్డ్వేర్. హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే అయిపోయింది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ప్రోగ్రామింగ్ అంటే ఈ ప్రోగ్రామింగ్ అనే వర్డ్ అనేది చాలా చాలా పాపులర్ అనమాట. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారో వాళ్ళందరూ కూడా నిరంతరం వాళ్ళు డిస్కస్ చేసే వర్డ్ ఏదన్నా ఉంది అంటే అది ప్రోగ్రామింగ్ అనమాట. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంది అసలు, ఆ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్కషన్ అనేది చేద్దాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఏం చెప్పాము? హార్డ్వేర్కి ఇచ్చే వాటిని ఏమన్నారు? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి చెప్పడాన్ని ఏమంటారని చెప్పాము? సాఫ్ట్వేర్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసా? మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి చూడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అంటాం. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నాం కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా రాయడాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తాం అనమాట. దీన్ని యాజ్ యూజువల్గా అయితే ఏమంటారంటే ఇలా ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు కదా, దీన్నే వాడుక భాషలో ఏమంటారంటే కోడ్ అంటారు కదా. మీరందరూ కూడా కోడింగ్ అంటారు కదా. కోడింగ్ అంటే ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని కోడ్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏందో ఒకసారి చూద్దాం. నాకేందో తెలియదు అనమాట, ఒకసారి వర్డ్ తీసి ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు తెలియదు అనమాట, మీ అందరికీ ఏం తెలియదు. ఈ కోడ్ అనేది ఏందో కూడా మీకు అనవసరం అనమాట. ఏదో రాస్తున్నాను నేను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏదో ఆపరేషన్ ఉంది, ఏదో నేను ఒకటి రాసుకుంటున్నాను అనమాట. ఇట్లా రాసుకున్నాను, ప్రింట్ అని రాసేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇట్లా రాసాను అనమాట. అంటే నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఏదో ఒక లైన్ రాశాను. ఈ లైన్ ఏదో మీకు అనవసరం. ఇక్కడ నేనేం చేశాను, కొన్నిటిని ఏం చేశాను, నా నోట్ ప్యాడ్లోకి వెళ్ళేసి రాశాను అనమాట. ఇలా మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఏదో టైప్ చేసి రాస్తున్నాం అనమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేస్ ఇచ్చేసి 2+3 అని రాశాను. అంటే ఏం రాశాను మీకు అందరికి అనవసరం.
అంటే ఏదో ఒకటి నేను రాస్తున్నాను అనమాట, ఏ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇలా రాసే వాటిని ఇన్స్ట్రక్షన్స్. 2+3 అంటే 5 అవ్వు అని ఏదో క్యాలిక్యులేటర్కి సంబంధించిన భాష ఏదో రాస్తున్నాను. అంటే ఏం రాశాను నేను, ప్రింట్ రౌండ్ బ్రేసెస్ పెట్టి 2+3 అని రాశాను. అంటే ఇక్కడ ఏదో ఒకటి రాశాను అనమాట. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని నేనేం చేస్తానంటే రాయడం అనేది చేశాను. ఇలా రాయడాన్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారన్నమాట. అంటే దీన్ని ఏమంటారు, కోడ్ అని పిలుస్తారు. కోడ్ అంటే మీ అందరికి అర్థమైందా? ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ఏమని పిలుస్తామంటే ప్రోగ్రామింగ్ అంటాం. దీన్నే వాడుక భాషలో ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారు. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎవరైతే రాస్తా ఉంటారో వాళ్ళని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తాం అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని అర్థమైంది కదా. కోడ్ అంటే ఏంది, ప్రోగ్రామింగ్ అంటే నేర్చుకుందాం. అలానే మీ అందరు కూడా వింటున్నారు కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటా ఉన్నారు కదా. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అనేది కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే, మనం ఏం చేసేసాము, మనము ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే ఏదో ఒక భాష అనేది యూజ్ చేస్తూ ఉంటామా లేదా? ఇప్పుడు నేనేం చేశానంటే, మా ఫ్రెండ్ సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ సతీష్ అనే అబ్బాయితో నేనేం చేద్దాం అనుకున్నానంటే మాట్లాడదాం అనుకుంటే వాడిని మాట్లాడడానికి ఏదో ఒక భాష వాడాలి కదా, తెలుగనో, హిందీ అనో, ఇంగ్లీష్ అనో, లేకపోతే ఏదో ఒకటి వాడాలి కదా నేను. అలానే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనము కంప్యూటర్తో మాట్లాడుతున్నాం. అంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా మనం చెప్పడానికి ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటాం. దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. లాంగ్వేజ్ అంటే ఏంటిది, మనం కంప్యూటర్కి అర్థం అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే నేను మా సతీష్ అనే అబ్బాయితో మాట్లాడడానికి తెలుగును వాడుతున్నాను. అలానే మా వసంత అనే అమ్మాయితో మాట్లాడడానికి ఇంగ్లీష్ వాడుతున్నాను. మా నఫీల్ అనే అబ్బాయితో మాట్లాడడానికి ఏం చేశానంటే హిందీ అనేది వాడాను. అంటే నేను ఒక మనిషితో మాట్లాడడానికి నేనేం చేశాను, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేసేసుకున్నాను. అలానే మనము కంప్యూటర్తో మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని చూస్ చేసుకుంటాం. దానిని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం అనమాట. దీంతో మీ అందరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఇప్పుడు దాకా చెప్తున్న కాన్సెప్ట్స్ ని ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్స్ లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో ఆ కాన్సెప్ట్స్ అర్థమైనప్పుడు మాత్రమే మనం ఫర్దర్ ద స్టెప్స్ లోకి వెళ్ళగలం అనమాట. ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ అర్థం కావో వాళ్ళందరూ ఏమవుతారు అంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అనమాట. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కూడా చాలా చాలా హార్డ్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ఇంజనీరింగ్లో చెప్పినట్లు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనేది ఏది ఉండదు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఆ రోజు వచ్చే రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం నేర్చుకునే ప్రతి దాన్ని కూడా ఏంటంటే బాగా అర్థం చేసుకొని ప్రతి కాన్సెప్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్ అంటే అది అవసరము అన్నట్లే మనం నేర్చుకొని ఉంటేనే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి గ్రోయింగ్ అనేది ఉంటుంది అనమాట. లేకపోతే మనకి ఏమవుతుందంటే గ్రోయింగ్ అనేది ఉండదు అనమాట. అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు దాకా మీ అందరికి ఏం చెప్పానంటే కొంతమంది స్ట్రక్ అయ్యారు, కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, కొంతమంది ఏమన్నా సిగ్నల్ లేకుండా ఉండొచ్చు. అందుకని ఒక్కసారి ఏమైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కసారి సమ్మరైజ్ అనేది చేసేద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ మీ అందరికి ఏం చెప్పానంటే ఒక వర్డ్ గురించి చెప్పాను. ఏమని చెప్పాను? సాఫ్ట్వేర్ అనే దాని గురించి చెప్పాను. సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్పాను? సాఫ్ట్వేర్ అంటే ఏంటిదంటే మనకి హార్డ్వేర్స్ అనేవి ఉంటాయి కంప్యూటర్లో. ఈ హార్డ్వేర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎవరైతే చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్స్ అంటే ఏం చేస్తాయి అంటే హార్డ్వేర్కి కొన్ని బోల్డ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఇస్తాయి అనమాట. అలా ఇచ్చే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఇవ్వడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారనమాట. ఓకే,
రెండో కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం? ప్రోగ్రామింగ్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా రాయడాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అంటాం. దీనినే మరొక వేలో ఏమని పిలుస్తామంటే దీన్ని ఏమని పిలుస్తాము? కోడ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? అంటే కోడ్ అంటే ఏందో మీకు అర్థమైంది. ఇంకోటి ప్రోగ్రామింగ్ అంటే ఏందో అర్థమైంది. ప్రోగ్రామింగ్ అన్న కోడ్ అన్న నథింగ్ బట్ రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అని మీ అందరికీ అర్థమైంది. ఓకే. అలానే మరొక వాడిని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అంటే మనం కంప్యూటర్లో రాయాలి అంటే కంప్యూటర్కి అర్థం కావడానికి మనం ఏం చేస్తామంటే కంప్యూటర్తో మనం మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం అనమాట. అంటే కంప్యూటర్తో మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాలి? కంప్యూటర్కి చెప్పాలి. అంటే మనం చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా కంప్యూటర్కి అనేది అర్థం కావడానికి మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకే. దీంతో ఈ 3 కాన్సెప్ట్స్ మీ అందరికీ అర్థమైపోయింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఫండమెంటల్ థింగ్ అనేది. ఓకేనా? ఓకే. దాంట్లో నెక్స్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంది అంటే సింటాక్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనందరికి కూడా మీ అందరికీ తెలుసు అనమాట. సిమిలర్గా మీరందరూ ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా హిందీలో మనం మాట్లాడాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే కంపల్సరీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక భాషలో మనం మాట్లాడాలనుకో కంపల్సరీ మనం ఏం చేస్తాము? గ్రామర్ రూల్స్ అనేవి ఫాలో అవుతాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు కాసిం అని. అంటే కాసిం అనే అబ్బాయి గురించి నేను చెప్పాలనుకున్నాను. ఏం చెప్తాను? కాసిం ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అన్నాను. అంటే ఇతను ఒక మంచి అబ్బాయి అని నాకు తెలుసు అనమాట అని చెప్పాలి అంటే నేనేం చేస్తున్నాను? బాయ్ గుడ్ ఈజ్ కాసిం అని ఎట్లా రాస్తున్నాను అడ్డదిడ్డంగా? కాదు కదా. మనం ఇలా ఒక ఇంగ్లీష్లో అతన్ని చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే నేనేం చేశాను? ఒక రూల్ ఉంది కదా. స్టార్టింగ్ ఏం రాయాలి? సబ్జెక్ట్ అనేది రాయాలి. తర్వాత ఏం రాయాలి? వెర్బ్ అనేది రాయాలి. తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. తర్వాత ఏం రాయాలి? వెర్బ్ అనేది రాయాలి. ఆ తర్వాత ఏం రాయాలి? ఆబ్జెక్ట్ అనేది రాయాలి. ఆ సెంటెన్స్ అయిపోయినాక మనం ఏం చేయాలి? ఒక చుక్క అనేది పెట్టాలి అనేసి మనం అందరం చెప్పుకుంటా ఉంటామా లేదా? అవునా కాదా? అంటే ఏదైనా ఇంగ్లీష్లో మనం ఏదైనా ఒకటి రాయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, లేదా తర్వాత ఇంకోటి ఉండాలి అని ఏది చెప్పాలన్నా కానీ మనం ఏం చేస్తున్నాము? గ్రామర్ రూల్స్ ఫాలో అయ్యే కదా మనం రాసేది. అలానే మనం కంప్యూటర్కి ఏదైనా మనం చెప్పాలి అంటే ఏం చేస్తున్నాం? కోడ్ రూపంలో చెప్తున్నాం. ఆ కోడ్ అనేది రాసేటప్పుడు మన కంప్యూటర్కి చెప్పే ప్రతిదీ అర్థం కావాలి అంటే కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే దానికి రూల్స్ అనేది పక్కాగా ఫాలో అయ్యిద్ది అనమాట. అంటే మనం ఒక భాషలో మాట్లాడాలి అనుకున్నప్పుడు గ్రామర్ రూల్స్ ఎలా అయితే ఫాలో అవుతామో మనం కూడా కంప్యూటర్తో మనం ఇంటరాక్షన్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం రాసే ప్రతి లాంగ్వేజ్లో కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే చాలా స్ట్రిక్ట్గా ఏం చేస్తుందంటే గ్రామర్ రూల్స్ అనే వాటిని ఫాలో అవుతుంది అనమాట. వాటినే మనం ఏమని పిలుస్తామంటే సింటాక్ అని పిలుస్తాం. అంటే సింటాక్ అంటే ఏంటంటే యునిక్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే మనం వాడే ఏ భాష అయితే మనం వాడుతున్నామో ఆ లాంగ్వేజ్లో రూల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తాం. హిందీలో మాట్లాడినప్పుడు మనం రూల్స్ ఎలా అయితే మాట్లాడుతున్నామో మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్యూటర్తో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ కంప్యూటర్ కూడా మనం ఏం చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం రూల్స్ పక్కాగా ఫాలో అవుతామో అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే కంప్యూటర్తో వర్క్ అనేది చేయగలం. దీనిని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తాం. రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనం వాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో పక్కాగా రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తాం. అంటే సపోజ్ దట్ మా కాసిం అనే అబ్బాయి ఏం చేశాడంటే రోడ్డు మీద బైక్ వేసుకొని వెళ్తున్నాడు అనుకో, మనోడు అడ్డదిడ్డంగా వెళ్ళాడు అనుకో, ఏం చేస్తారు? పోలీసులు వచ్చి బొక్కలేస్తారు కదా. అలానే ఎప్పుడైతే మనం రోడ్డు మీద కరెక్ట్గా వెళ్తామో అప్పుడు మాత్రమే మనము ఏమవుతాయంటే
కరెక్ట్గా మనం వెళ్ళాలనుకున్న దూరానికి మనం అచీవ్ అనేది చేయొచ్చు. ఎప్పుడైతే మనం కరెక్ట్గా వెళ్ళలేమో అప్పుడు మనం కరెక్ట్గా ఏది చేయలేం కదా. అందుకనే మనం కంప్యూటర్తో ఏదైనా సరే ఒక లాంగ్వేజ్లో మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్లో ఉండే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని కరెక్ట్గా కంప్యూటర్ అనేది ఫాలో అయ్యింది. అలా ఫాలో అయ్యి వెళ్ళడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే సింటాక్ అని పిలుస్తారు. అంటే అందరికీ అనుకోవచ్చు ప్రోగ్రామింగ్ అన్నా సింటాక్ అన్నా రెండు ఒకటే అనుకుంటారు చాలామంది. ప్రోగ్రామ్ వస్తే చాలు ఆటోమేటిక్గా సింటాక్ జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు, లేదా సింటాక్ తెలిస్తే చాలు ప్రోగ్రామ్ వచ్చినట్లే అనుకుంటారు. కానీ ప్రోగ్రామింగ్ అంటే వేరు, సింటాక్ అంటే వేరు. ప్రోగ్రామింగ్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రోగ్రామింగ్ అంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటాం. ఏవైతే మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు రూల్స్ అనేవి కరెక్ట్గా రాయాలి. ఆ రూల్స్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తాం. ఆ రెండు ఎవరికైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వస్తాయో వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే బెటర్ ద రోల్ అనేది ఉంటారనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేయాలంటే ఈ రోజు నుండి ఇప్పుడు దాకా మనం ఏవైతే డిస్కస్ చేసామో ఈ ఫండమెంటల్ని బేస్ చేసుకుని మనం ఏం చేద్దామంటే ఫర్దర్ ద కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఈ రోజు 4 ఫండమెంటల్స్ నేర్పాను. ఈ ఫండమెంటల్స్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? అర్థమైనట్లేనా? yes sir. షల్ వి రెజ్యూమ్ నెక్స్ట్ కాన్సెప్ట్? yes sir. ఓకే డన్. ఓకే, ఇప్పుడు మనం మరొక కాన్సెప్ట్ చూద్దాం. ఏంటిదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఏం చేసాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం చేసాము, మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్తో మనం మాట్లాడాలి అంటే ఏం చేస్తామంటే మనము ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి మాట్లాడినట్టు తెలుగు హిందీలో, అలానే మనం కంప్యూటర్తో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి చేస్తాం. అలా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 700 ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి అనమాట. 700 ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట దాదాపుగా. అంటే మొత్తం మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే 700 భాషలు ఉన్నాయి అనమాట. వాటిలో మోస్ట్ పాపులర్ ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ అనేవి చాలా చాలా పాపులర్ అనమాట. అంటే ఆ పాపులర్ లాంగ్వేజెస్లో చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. అందుకోసం అందరు కూడా ఏం చేస్తారంటే మీకు స్క్రీన్ మీద చూపించే ఈ పాపులర్ లాంగ్వేజెస్ అనేది మార్కెట్లో పిచ్చ డిమాండ్ అనేది ఉందన్నమాట. అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకో, ఒక పని కంప్లీట్గా అయిపోయిన తర్వాత మాత్రమే రెండో పని చేసేసామనుకో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే ఈజీగా గెటాన్ అనేది అవుతాం అనమాట. అలానే బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే ఏదైతే ఉందో కొంతమంది ఏం చేస్తారంటే పైథాన్ అని జాయిన్ అవుతారు. ఆ పైథాన్ అనేది నేర్చుకుంటే సగం నేర్చుకోగలనే నాకు పైథాన్ అర్థం కావట్లేదురా జావా నేర్చుకుందాంలే అనుకుంటారు. ఆ జావాలోకి కూడా వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే సగం నేర్చేసుకొని ఏందిరా నాకు జాబ్ రావట్లేదురా అనేసి అందరూ బాధపడతా ఉంటారు. అంటే అందరూ కూడా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైతే మనం ఒక లాంగ్వేజ్ని కనుక అడాప్ట్ చేసుకున్నామో ఆ లాంగ్వేజ్ అనేది బాగా వచ్చేంత వరకు డెప్త్గా నేర్చేసుకొని తర్వాత వేరే లాంగ్వేజ్లోకి కనుక మనం మూవ్ అయ్యామనుకో అప్పుడు ఆ లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. అందరూ కూడా ఏంటంటే ఒక కారు కనుక మనం ఇప్పుడు మార్కెట్లో కొన్ని 100 కార్లు ఉన్నాయి, ఒక కారు ఇంజిన్ నేర్చేసుకొని రెండో కారులోకి వెళ్ళామనుకో మళ్ళీ మనకేమన్నా వస్తుందా? కాదు కదా. ఒక కారు బాగా వచ్చేంత వరకు నేర్చేసుకొని ఆ కారు వచ్చేసిన తర్వాత మిగతా ఏ కారునైనా సరే మనం ఈజీగా నడపగలమా లేదా? అలానే మనం కూడా ఏం చేయాలంటే మార్కెట్లో బోల్డ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మనం కంప్యూటర్తో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు బోల్డ్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు 700 లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో మోస్ట్ పాపులర్ ఏంటంటే పైథాన్ అని, గో లాంగ్వేజ్ అని, జావా అని, జావా స్క్రిప్ట్ అని, సి అని, సి++ అని, ర్యాబిట్ ఎంక్యూ అనేసి, ఆర్డిఎస్ అనేసి, డాట్ అని, కొట్లిన్ అని, స్కాలా అనేసి ఇలా బోల్డ్ అని లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బోల్డ్ అన్ని పర్పసెస్లో వీటిని వాడుతూ ఉంటాం అనమాట. అంటే మనం ఏం చేస్తాము, హైదరాబాద్ వెళ్ళంగానే తెలుగులో మాట్లాడతాము, దుబాయ్ వెళ్ళంగానే ఉర్దూలో మాట్లాడతాము, లేకపోతే అమెరికా వెళ్ళంగానే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం కదా. అలానే ఇవి కూడా ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే వాటికి రిలేటెడ్గా ఉన్న లాంగ్వేజ్ని బట్టి మనం ఏం చేస్తామంటే వర్క్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అంతేగాని ఒక లాంగ్వేజ్లో మనం వర్క్ చేయడం వస్తే అన్ని లాంగ్వేజ్లు కూడా అంతే అనుకోబాకండి.
అంటే కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటాయి తప్పితే అవన్నీ కూడా ఏమవుతాయంటే సింటాక్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. ఒక్క లాంగ్వేజ్ కనుక మనకు బాగా అర్థమైందంటే రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట అనేది నేను చెప్పింది అనమాట. ఓకేనా? ఓకేనా. మనందరం కూడా ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే పైథాన్ అనే కాన్సెప్ట్ గురించి మనకేమున్నాయి మార్కెట్లో బోల్డ్ అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిల్లో నుండి మనం ఏం చేసామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని చూస్ చేసుకున్నాం. అదేంటిదంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని మనందరం కూడా ఏం చేసుకున్నామంటే చూస్ చేసుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఈ లాంగ్వేజ్ గురించి మనం ఏం చేద్దామంటే డీప్గా వెళ్లే ముందుల ఇప్పుడు దాకా ఏవైతే చెప్పానో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి సమ్మరైజ్ అయిపోయేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పైథాన్ అనే దాంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ఓకే అండి. ఈ రోజు సెషన్లో మీ అందరికి ఏం చెప్పానంటే కొన్ని ఫండమెంటల్స్ గురించి నేర్పాను అనమాట. ఏంటిది అంటే సాఫ్ట్వేర్ అంటే ఏందో చెప్పాను. ఆఫ్టర్ దట్ మీ అందరికి ఏం చెప్పానంటే ప్రోగ్రామింగ్ అంటే ఏందో చెప్పాను. కోడ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. మనం అలానే సింటాక్ అంటే ఏందో నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని ఉంటాయి అనే దాని గురించి నేర్చుకున్నాం. వాటిలో మనం ఏ లాంగ్వేజ్ అనేది నేర్చుకుందాం అనుకుంటున్నాం అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాం. అది అంటే ఏంటిది అనేది ఫర్దర్ ద సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే మీ అందరికి చెప్పింది. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే హార్డ్వేర్స్ ఉంటాయి. ఆ హార్డ్వేర్కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు అని చెప్పుకున్నాం. అలానే మరొక దాని గురించి మనం నేర్చుకున్నాం. ఏంటిది అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చెప్పాం. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మొత్తాన్ని కూడా రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని మరొక భాషలో ఏమని పిలుస్తారంటే కోడ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? మనం ఏం చేస్తాం, కోడ్ అనే దాన్ని రాస్తూ ఉంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది ఏమని చెప్పుకున్నాం, మరొక కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం ఇంకొకరితో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ని ఎంచుకున్నట్లు ఒక మనిషి కంప్యూటర్తో మాట్లాడడానికి ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తామని చెప్పుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ వచ్చేదానికి ఏమని నేర్చుకున్నాము, సింటాక్ అంటే ఏందో నేర్చుకున్నాం. సింటాక్ అంటే ఏమని చెప్పాను నేను అంటే మనము ఒక భాషలో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రామర్ రూల్స్ అనేవి పక్కాగా ఫాలో అవుతాం. అది తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ. అలానే మనం కూడా కంప్యూటర్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటుంది. ఆ రూల్స్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారు అని చెప్పాను అనమాట. ఓకేనా? అలానే మనం ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే మార్కెట్లో బోల్డ్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. అంటే అరౌండ్ ఎన్ని ఉన్నాయంటే 700 లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. వాటన్నిటిలో ఉండి మనం ఏం చేసామంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాం. ఆ పైథాన్ అంటే ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. పైథాన్ అనే దాన్ని ఏమంటారంటే పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అనమాట. వర్సటైల్ అంటే ఏంటిది అంటే పైథాన్ అనే దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఫీల్డ్లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే లైక్ బ్యాక్ అండ్ డెవలపర్స్ కానీ ఇప్పుడు మనందరికి తెలిసినవి ఏంటి అంటే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట సాఫ్ట్వేర్లో. ఏంటిది అంటే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని, గేమ్ డెవలప్మెంట్ అని, ఐఓటీ అంటే యాపిల్ డివైజెస్ని డెవలప్ చేయడం అనేసి, బిగ్ డేటా అంటే డేటా మొత్తాన్ని స్టోర్ చేయడం అనేసి, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదా. అవన్నీ ఏంటిదని ఇంకొంచెం డీటెయిల్గా టుమారో సెషన్లో నేర్చుకుందాం. అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమున్నాయంటే ఇలా బోల్డ్ అన్ని టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని, గేమ్ డెవలప్మెంట్ అని, ఐఓటీ డెవలప్మెంట్ అనేసి, బిగ్ డేటా అనేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేసి ఇలా బోల్డ్ అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అనమాట. ఈ అన్ని ఫీల్డ్ల్లో కూడా ఏం చేస్తారంటే పైథాన్ని యూజ్ చేసి మాత్రమే ఇటు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. అందుకొని అన్ని బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పైథాన్ అనే దాన్నే మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఈ పైథాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకని ఈ పైథాన్ అనే దాన్ని ఏమంటారంటే ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ పైథాన్ అనేది చాలా చాలా వర్సటైల్ అంటే ఏదో అనుకోబాకండి, బోలెడ్ ఫీల్డ్లో వాడడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే వర్సటైల్ అంటారనమాట. అంటే పైథాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ చేయగలం అనమాట.
అందుకోసం పైథాన్ అనే దాన్ని ఏమంటారంటే ఒక వర్స్టైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఈ పైథాన్ అనేది ఇంత ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఇంత ఇంపార్టెంట్ ఇది మొత్తం గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మన అందరం కూడా ఏం చేద్దామంటే ఈ పైథాన్ అనే దాని గురించి ఇంకొంచెం డీప్గా ఎనాలిసిస్ చేసేసేసి తర్వాత నుండి ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్ సెషన్స్లో మనం ఏం చేద్దామంటే ఫాలో అవుతా వెళ్ళిపోదాం అనమాట. అందరికీ కూడా ఈరోజు చెప్పిన సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? అందరికీ కూడా ఏం చేస్తా అంటే గ్రూప్లో ఏ రోజైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ అంతా కూడా ప్రతిరోజు సెషన్లో మీ అందరికి కూడా ఏం చేస్తా అంటే అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పెండింగ్ వల్ల నేను ఏం చేస్తాను అంటే కొంచెం అందుబాటులో లేనమాట లాస్ట్ డేస్. అందుకని నెక్స్ట్ 2 days నెక్స్ట్ టుమారో అనేది హాలిడే అండ్ మండే నుండి మనం ఏం చేద్దామంటే ఎవ్రీడే 6 to 7 PM మనందరం కూడా ఏం చేద్దామంటే జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అందరం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు మంచి రోజు అనేసి పైథాన్ అనే దాన్ని మనం స్టార్ట్ చేసేసుకున్నాము. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ద సెషన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే అన్స్టాపబుల్, అంటే ఏ రోజు కూడా ఆపకుండా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే కూడా మనం ఏం చేద్దామంటే కంటిన్యూటీ అనేది చేసేస్తాం అనమాట. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బాయ్ బాయ్.